మంచిగుండే ఈ మధ్యలోకించిన లైన్లకి వస్తుంది కానీ అసలు ఘోరం అయితే ఘోరం. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో ఏమో. అంటే ఢిల్లీ పోతాడు, వస్తాడు, కూర్చుంటాడు. వచ్చి 3 hours అవుతుంది లైన్ లో నించొని. ఎంత చూస్తున్నారు కదా మీరు కూడా. అందరం అమ్మవారికి బ్లెస్సింగ్ కోసమే వస్తాము, కానీ ఎమ్మెల్యేస్ వస్తున్నారని వాళ్ళు వస్తున్నారని ఈ లైన్ ఆపడం అది చాలా కరెక్ట్ అనిపించట్లేదు. పిల్లలు ఉన్నారు, తినని వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ బ్రేక్ఫాస్ట్ అమ్మవారికి సమర్పించని తినకుండా వస్తారు. ఇంత చాలా సేపు ఆపడం అది అసలు బాగాలేదు. అమ్మవారికి అందరం ఒకటే, భక్తులందరూ ఒకటే కదా. నెక్స్ట్ ఇయర్ ఇలా కావద్దని అనుకుంటున్నాం మేము. కొంచెం ఫాస్ట్ గా కావాలి అని బోనం ఎత్తుకున్న వాళ్ళకు స్పెషల్ గా కొంచెం ఆపాలి. ఎవరు చూసినా పాస్ ఇచ్చేస్తే ఎట్లా అండి? మేము కూడా మనుషులేం కదా, మేము కూడా నిలబడుతున్నాం కదా. ఎండ చూసారా ఎట్లా ఉంది? ఎండ కారుతుంది. ఇంకా పైన ఏ అవతారం మాకు 1/2 hour పట్టింది లాస్ట్ ఇయర్. చాలా టూ మచ్, 1.5 hour అయింది. తొందరగా అయింది దర్శనం, మంచిగా అయింది. ఈసారైనా చాలా లేట్ అవుతుంది కానీ పోయినసారి దర్శనం అర్ధ గంటలో అయిపోయింది దర్శనం. ఇంత పెద్ద పుల్ల రథమెక్కి పేరుత బయలునావు, లష్కరులో వెలిసినట్టి లష్కరమా కాలివే. అంటే ఇక్కడ రాజకీయం ఎక్కువ అయిపోయింది. ఇక్కడ మా ప్రభుత్వం మేమే చేయాలి, మేమే ఉండాలి, మా సంబంధించిన నాయకులు ఎక్కువ ఉండాలని చెప్పేసి ఆ టెంపుల్ సరౌండింగ్స్ జరుగుతుంది. ఎప్పుడైనా 10 ఏళ్లలో ఇక్కడ రాజకీయ అంటే పాలిటిక్స్ చూడలే. అన్ని పార్టీ వాళ్ళు కలిసి భక్తులుగా ఒక ఏర్పడి ఎక్కడ ఇబ్బంది కాకుండా చూస్తుంది. ముందుగా బోనాల జాతర శుభాకాంక్షలు. మీకు కూడా లెజెండ్ టీవీ మరి అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. సికింద్రాబాద్ బోనాలకి ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా వచ్చినాం. అండ్ ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చిన, అంటే పెళ్ళైన తర్వాత సెకండ్ బోనాలు నాకు ఇది. వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మంచి జరగాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. అక్కడ ఇప్పుడైతే చూస్తున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ అయితే మొత్తం చూస్తున్నారు. మీరు అంటే విఐపీతోని వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ ఒక ప్రజలకి అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని ఆలోచించారు, అసలు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అసలు? డెఫినెట్ గా మీరు వాళ్ళకి ఇబ్బంది, ఎందుకంటే బోనాలకు సపరేట్ లైన్ ఉండాలి. చూసుకుంటే సేమ్ లైన్ లో వాళ్ళని పంపించడం జరుగుతుంది. వాళ్ళకి సపరేట్ గా లైన్ ఉండి తొందరగా బోనాలు ఎత్తుకున్న మహిళలను పంపించిన వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే విఐపీ మూమెంట్ ఉన్నప్పుడు గంటలు వాళ్ళని ఆపడం, ఈ ఎండకి ఇంకా వాళ్ళు ఫాస్టింగ్ ఉండి వాళ్ళు లైన్లలో నుంచోవడం, అదే వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. అదే అంటున్నా, ఇప్పుడు ఎవరైనా విఐపీస్ వచ్చినప్పుడు పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతే భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆబ్వియస్ గా ఇప్పుడు వాళ్ళ సైడ్ కూడా కొద్దిగా ఆలోచించాలి. వాళ్ళకు కూడా కొద్ది కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ చూసుకొని వచ్చే వరకు కొద్దిగా టైం అవుతుంది. కానీ ముఖ్యంగా పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు గంటలు ఆపడం, దానివల్ల వాళ్ళు గంటలు లైన్ లో నుంచొని ఇబ్బంది పడడం అయితే జరుగుతుంది అని టెంపుల్ ఎవరైతే కమిటీ మెంబర్స్ కానీ అధికారులు ఉన్నారో బోనాలను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సపరేట్ గా లైన్ గా ఉండి తొందరగా పంపించి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూడాలి. సో ఎప్పుడు మనకి ఈ వర్షము మబ్బు ఉంటుంది, కానీ ఈ రోజు ఎండ ఉండి ఇప్పుడు పబ్లిక్ అందరు కూడా ఇబ్బంది అవుతుంది. అంటే చాలా మంది ఇప్పుడే చూసాము, ఇప్పటికే మన ఛానల్లో ఏజ్ ఉమెన్ మొత్తం చాలా మంది కింద పడిపోతున్నారు. అక్కడ పోలీస్ వాళ్ళు లేరు, ఉమెన్స్ లేరంటే కింద పడిపోయిన మహిళలను కూడా తీసుకొని లేపే మహిళలు కూడా లేరు, పోలీస్ కానిస్టేబుల్స్. మరి ఎలా చూడొచ్చు ఈ ధోరణిని అసలుకి? నిజంగా అండి, ఇప్పుడు గత 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. బట్ ఈసారి ఏమైందో ఏమో మాకు తెలియదు, ప్రాపర్ గా అధికారులు పట్టించుకుంటలేదు. ఇక్కడ ఉన్న టెంపుల్ కమిటీ వాళ్ళు వాలంటీర్స్ సరిగా లేరు. అండ్ మీరు అన్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ కనిపించట్లేదు. ఓన్లీ విఐపికి సంబంధించిన వాళ్ళ చుట్టే ఉంటున్నారు, కానీ ప్రజల దగ్గర ఉండి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి ఏంటి అని తెలుసుకోవట్లేదు. ఆ వాటర్ ప్యాకెట్స్ ఇప్పుడు లైన్ లో ఇట్లా ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి కొన్ని వాలంటీర్స్ పెట్టి వాటర్ ప్యాకెట్ ఇవ్వడము, ఏదైనా మెడికల్ ఆబ్వియస్గా పెట్టారు, కానీ అక్కడెక్కడో ఉంది. ఇప్పుడు ఈ లైన్లో ఏమో చూసుకుంటే కిలోమీటర్ల దూరం దాకా ఉంది. సో ఈ లైన్లలో ఇబ్బంది పడుతున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని వారిని తొందరగా పంపివ్వాలి. ఇప్పుడు సీఎం గారు వస్తున్నారు అన్నారు, ఆల్మోస్ట్ ఆల్ గంట నుంచి అక్కడ గుడి లోపల ఆపిండ్రు. ఈ లైన్లు కదులుతలేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో అంటే సపరేట్ గా బోనాల వాళ్ళని తొందరగా పంపించి, ఇప్పుడు ఆల్మోస్ట్ చూసుకుంటే గుడి చుట్టూ ఒక 6 లైన్లు ఉన్నాయి డిఫరెంట్ గా. సో అదేదో ఇదే లైన్ లో బోనాలను తొందరగా పంపించి దాని పక్కన ఇంకొక లైన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పంపిస్తే ఈజీగా ఉంటుంది. అంటే గతంలో అట్లా చేసిండ్రు, సపరేట్ గా బోనాల లైన్, సపరేట్ గా సీనియర్ సిటిజన్స్ లైన్ అట్లా పెట్టి చేయడం జరిగింది. బట్ ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేసారో ఏమో మాకు కూడా క్లారిటీ లేదు. డెఫినెట్ గా భక్తులను అడగాల, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా తొందరగా, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు, అంతంతసేపు పిల్లల్ని పట్టుకొని
వాళ్ళందరూ నుంచోవాలంటే కూడా కష్టం. కానీ ఇది ఒక్కటే కాదు, ఏ గుళ్ళల్లో పోయినా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు మా ప్రభుత్వం మేము ఉండాలా, మా కార్యకర్తలు ఉండాలని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ముఖ్య నాయకుల మీద పెట్టిన శ్రద్ధ ప్రజల మీద పెట్టట్లేదు. సో అదే ఇబ్బంది ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతం తలసాని గారు అయితే చాలా ప్రాపర్ గా ఉంటుంది అరేంజ్మెంట్స్ అన్ని కూడా, ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా ఇన్ టైంలో అందరూ చేసుకునేటట్టు ఉంటుంది. కానీ ఈసారి అట్లా కనిపించట్లేదు, చాలా లోటుగా అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. ఏదైనా అరేంజ్మెంట్ జరిగినప్పుడు ప్రజలు కూడా చాలా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసి గంటలు గంటలు నుంచోవాల్సి వస్తుంది ఇబ్బంది. ఎందుకంటే నార్మల్ గా నుంచుంటే ఇబ్బంది లేదు, వాళ్ళు బోనాలు పట్టుకొని చేతులు ఇట్లా పట్టుకోవాలంటే కష్టం. సో వాళ్ళని తొందరగా దృష్టిలో పెట్టుకొని పంపించాలని కోరుకుంటున్నాను. లేదు చూసాం మేము, అదే చెప్తున్నా, ఎక్కడ కూడా మహిళా పోలీసులు కనిపించట్లేదు. ఒకవేళ కనిపించినా కేవలం ఆ గుడి చుట్టూ పక్కలే ఉన్నారు తప్ప ఈ లైన్ లో ఖచ్చితంగా 500 meters కో 100 meters కో ఖచ్చితంగా ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలా. అది మహిళలే కానీ జెంట్సే కానీ ఉండి ఆ భక్తులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఏదైనా ఇబ్బంది అయితే ఇమీడియట్ గా ముందు ఉన్న లైన్ అంటే వాళ్ళకి కమ్యూనికేట్ చేసి తొందరగా లైన్ పంపించడం. లేదంటే ఇప్పుడు మీరు ఈ బ్యారికేడ్ చేసి సడన్ గా ఏదైనా అయితే వాళ్ళు బయటికి రావడానికి కూడా స్కోప్ లేదు. సో అట్లాంటివి కూడా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అంతసేపు లైన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫాస్టింగ్ తో ఉంటారు. మీరు అన్నట్టు కళ్ళు తిరిగి కూడా పడిపోతారు, మీరు ఆల్రెడీ చూసినా అన్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా వాళ్ళు బయటకు వచ్చే స్కోప్ కూడా చేసి ఉంటే వాళ్ళని బయటికి తీసుకొని ఏదైనా ట్రీట్మెంట్ అయినా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ కూడా చాలా లోపాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడైనా నెక్స్ట్ అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం అలాంటివి జరగకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడనేమో ఈ ఆదివారం ఉజ్జయిని మంకాళి అమ్మవారు ఇంత పెద్దగా టెంపుల్ ఉన్నాక కూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. మరి నెక్స్ట్ వచ్చే లాల్ దర్వాజా మంకాళి అమ్మవారు ఓల్డ్ సిటీ బోనాలకు మరి ఇంకెంత ఇబ్బంది పడే ప్రయత్నాలు ఉండదు. అవి ఉండొచ్చు. చిన్న గుడిలోనే ఇబ్బందులు అవుతున్నాయి. వాస్తవానికి తెలంగాణలో బోనాలు అంటేనే మనకు గుర్తొచ్చేది ఉజ్జయిని మంకాళి అమ్మవారు. మీరు అన్నట్టు ఇక్కడే గానీ లాల్ దర్వాజానే గానీ ఇబ్బందులు ఉన్నాయి. అవి సరిదిద్దుకొని అంటే ప్రజలను అందరినీ దృష్టిలో పెట్టుకొని తొందరగా చేసుకునేటట్టు చూసుకోవాలి. అంటే రాజకీయాలు గుళ్ళ దగ్గర ఆపేసి ప్రోటోకాల్ ఒకవేళ ఇంపార్టెంట్ విఐపీస్ ఎవరైనా వస్తే వాళ్ళకు ఒక టైం లేదంటే చెప్పి ప్రజలకు ఇబ్బంది కాకుండా వాళ్ళని పొద్దున్నే వచ్చి దర్శనం చేసుకొని ప్రజలను తొందరగా పంపించాలని మేము కోరుకుంటున్నాం. అక్క చివరిగా అమ్మవారికి ఏమని మొక్కారు అక్క? ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్లస్ వర్షాలు పడాలి, పంటలు పండాలి, రైతులందరూ కూడా హ్యాపీగా ఉండాలి. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటేనే డెఫినెట్ గా మనం బాగుంటాం. అండ్ ముఖ్యంగా మా కేసీఆర్ గారు బాగుండాలి, వారు మళ్ళీ సీఎంఐ రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే ఇటువైతే మా ప్రభుత్వం రావాలని అయితే అమ్మవారికి మొక్కారు. డెఫినెట్ గా కోరుకుంటాం కదా. ఇక 10 ఏళ్ళు ఉన్నాం, 10 ఏళ్ళు ప్రజలకు మంచి సేవను అందించినాం. సో అనుకోకుండా ప్రభుత్వం మారిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటిదో ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు మేము అక్కడ పోయినప్పుడు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కేసీఆర్ రావాలి అని చెప్పేసి నినాదాలు ఇస్తున్నారు. సో వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో ఏంటిదో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్క అంశమే కాదు, చాలా సందర్భాల్లో చాలా అంశంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం డిఫరెన్స్ చూసిరు. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉన్న మాక్సిమం భక్తులు కూడా రేపు వాళ్ళ ప్రేయర్స్ లో బీఆర్ఎస్ రావాలనే కోరుకుంటారని అయితే నాకు నమ్మకం. వచ్చి 3 hours అవుతుంది లైన్ లో నించొని. ఎంత చూస్తున్నారు కదా మీరు కూడా, అందరం అమ్మవారికి బ్లెస్సింగ్ కోసమే వస్తాము. కానీ ఎమ్మెల్యేస్ వస్తున్నారని వాళ్ళు వస్తున్నారని ఈ లైన్ ఆపడం అది చాలా కరెక్ట్ అనిపించట్లేదు. పిల్లలు ఉన్నారు, తినని వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ బ్రేక్ఫాస్ట్ అమ్మవారికి సమర్పించని తినకుండా వస్తారు. ఇంత చాలా సేపు ఆపడం అది అసలు బాగాలేదు. అమ్మవారికి అందరం ఒకటే, భక్తులందరూ ఒకటే కదా. సో అది కొంచెం విఐపీస్ వస్తారు కరెక్టే, వాళ్ళకు ఒక టైం పెట్టి ఆ టైం కి వాళ్ళని పంపిస్తే బాగుంటది. అందరితో పాటు విఐపీస్ అని ఇంత మందిని ఆపేసి బోనాలు ఎత్తుకొని ఎంతెంత సేపు నిలబడ్డారు చూస్తున్నారు కదా. 2.5 hours అయింది, 2.5 hours అయింది, 3 hours అవుతుంది. 40 years నుంచి వస్తున్నాము అని ఇట్లా లేదు ఎప్పుడు. ఈసారి చాలా టైం తీసుకుంటున్నారు. 10 minutes లో అయిపోతుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు. చాలా టైం తీసుకుంటున్నారు. అంటే లైన్ అనేది తొందరగా దర్శనం అయ్యేలా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ప్రతిసారి ఉంటుంది, చాలా చూస్తున్నారు కదా. 3 hours అవుతోంది. మేమేమి రాగానే పంపించండి అని చెప్పట్లేదు, లైన్ లో వెయిట్ చేస్తాం. కానీ వాళ్ళందరి గురించి లైన్ ఆపడం అనేది అసలు బాగాలేదండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా అవ్వదు. ఎవ్రీ ఇయర్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ లో మాకు దర్శనం అయిపోతుంది. ఈసారి 3 hours ఇంకా 2 hours అయ్యేలా ఉంది అట్లా అనిపిస్తుంది. దగ్గరికి వచ్చాం అదే చెప్తున్నా, ఇంకా 1-2 hours అయ్యేలా అనిపిస్తుంది. అంటే గత సంవత్సరం మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు తిన్నాడు, చూసిన ప్రజలకి మంచిగా చాలా మంచిగా చూసిండు ఆయన. కానీ వీడైతే బేకార్ ఉన్నాడు.
కలిసి ఎట్లా ప్రజలకు అన్ని ఇస్తా అని చెప్పి ఆశ పెట్టి ప్రజలకు ప్రాణాలు తీస్తున్నాడు. బస్ పాస్ అని చెప్పి, ఫ్రీ బస్ అని చెప్పి, పింఛన్లు ఇస్తానే మళ్ళీ రాక మహిళల కోసమే మీకోసమే వేస్ట్ అమ్మా, వేస్ట్ అది తిరుగుతున్నారు. చెప్తున్నా. దానికని బస్ తప్ప ఇంకేం లేదు. బస్సు లేకుంటే వేరేది పెడితే ఇంకా చాలా బాగుంటుండే. ముసలి కాసేసి ఉండేటండి. కాలేజ్ స్టూడెంట్ పిల్లలకు చదువుకున్న పాస్ చూపి స్కూల్ పెట్టి ఇచ్చేసేది ఉండే. కానీ మరి ఘోరం అయిపోయిందమ్మా. ఎంతసేపు నుంచి అయిందమ్మా లైన్? ఇప్పుడు 1.5 గంట అయిందండి. మేము 1.5 గంట ఇక్కడ నుండి ఏడు నుంచి బాట కాడికి ఇటు వరకు రావడానికి 1.5 గంట పట్టింది. అసలు మా ఇల్లు ఇక్కడే పోచమ్మ గుడి, అమ్మవారి గుడి దగ్గర ముచ్చలమ్మ ఇదే లైన్ లా తెలుసా. రావచ్చు కదా గల్లీ. రాణిస్తలేరు కదా, మొక్కలు చూసి బొట్లు పెడతారు. ఏమన్నా కానీ ఇక పోలీసులు రాణిస్తలేరు, ఎవరు రాణిస్తలేరు. మంచిగా నుండగా సొమ్ములు వేసుకున్న వాళ్ళనే, ఎర్రేక బుర్రగా ఉన్న వాళ్ళనే రాణిస్తున్నారు వాళ్ళకి. అంటే పాసులు ఉంటే కూడా రాణిస్తున్నారు. పాస్ అయితే వేస్ట్ అమ్మా, పేరుకు మాత్రం పాస్, కానీ పాస్ ఏది ఏం పనిస్తలేదు. పాస్ వేస్ట్. ఉండని కడుపులో ఉన్న వాళ్ళని అంతే కక్కని. అంటే పోయిన సంవత్సరం కూడా రేవంత్ రెడ్డి గారు పాలన 40 నిమిషాలనే అయిపోయింది దర్శనం అంటున్నారు. కాలేదు, అబద్ధం. ఆయన వచ్చి ఇంకా మరి ఘోరం చేసిండు. అసలు బోనం ఉన్న గల్లీలకి రానిచ్చారు, కానీ ఈసారి బోనం ఉన్న పోయినసారి కూడా రానియలేదు, ఈసారి కూడా రానియలేదు. అంటే ఇప్పుడు అక్కడ కూడా చూస్తున్నాం కదా, మేము వచ్చేటప్పుడు బోనం వాళ్ళని రమ్మంటున్నారు. బోనం వెనకాల ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చే వరకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా. కరెక్ట్ అమ్మా. బోనంతో 2 లేకుండా 5 పంపియండి అమ్మా, అదొక పద్ధతి. 10 మంది ఉంటే వాళ్ళని లైన్ లో పంపియండి. చిన్న చిన్న పిల్లలు ఉండి వాళ్ళ తల్లులు పిల్లల్ని ఎత్తుకొని మా మరదలు మా తమ్ముని భార్య పాపనేమో ఉన్నది. ఇప్పుడు తనకిచ్చి బోనం నేను తీసుకున్నా. ఇట్లా లైన్ ఉంటది, ఎట్లుంటది చెప్పండి. మనిషి 2 hours 3 hours నుంచి 1.5 గంట నుంచి ఏడ్చి ఇప్పుడు పడుకున్నాం. ఇక్కడ అయితే మేము ఎక్కడి నుంచి వస్తున్నాము, పెట్రోల్ పంప్ నుంచి వస్తున్నాము ఇక్కడ మొత్తం. అంటే మీరు పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేబీ పంపిస్తుండొచ్చేమో. పంపిరమ్మా, ఒక్కరిని పంపిస్తే వాళ్ళది కూడా పద్ధతి కాదమ్మా. ఒక్కరిని పంపిస్తే అందరు మందకు నూరుతారు, వాళ్ళని కూడా అనొద్దు. వాళ్ళు కూడా పంపిస్తారు, రిక్వెస్ట్ చేస్తే పంపిస్తుండొచ్చు, కానీ రిక్వెస్ట్ చేసి చేయనట్లేదు. బోనం ఎక్కించినాక కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలి, మనం జెమ్ స్ట్రీట్ నుంచి వెళ్ళాలి, ఇప్పుడు ప్యాలెస్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఎంత దూరం నుంచి నడుచుకుంటూ రావాలి? 5 నిమిషాలమ్మా మా ఇల్లు. ఈ స్ట్రీట్ లో మా ఇల్లు అయితే మొత్తం ఇప్పుడు జెమ్ స్ట్రీట్ నుంచి నడుచుకుంటూ రావాలి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు కేసీఆర్ పాలన బాగుంది. కేసీఆర్ పాలనలో మన దర్శనం ఎంత సమయం పట్టిందమ్మా మీకు? అసలు 1.5 hour అయిపోయిందమ్మా. బోనం వాళ్ళ ఉన్నామా, మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంతమంది వస్తాం, ఇంతమంది మంచి దర్శనం చేసుకొని పోతుంటాం. అంటే కేసీఆర్ పాలనలోనే మీకు దర్శనం అనేది అవునమ్మా. మళ్ళీ వస్తే కూడా మంచిగా చేస్తాడమ్మా కేసీఆర్ పరిపాలన. నిజంగా చెప్తా, తింటాడు కానీ అందరికి చేస్తాడు. ఏంటి అంటే మళ్ళీ కేసీఆర్ పాలన బాగుంది. అవునమ్మా, బాగుందమ్మా. పిల్లలకు స్టడీ వాళ్ళకి బాగుందమ్మా, పిల్లలకి చదువుకున్న వాళ్ళ బీద వాళ్ళకు చాలా హెల్ప్ చేసిండమ్మా. మళ్ళీ ఎవరి పాలన రావాలనుకుంటున్నాను? మళ్ళీ కేసీఆర్ వచ్చినా పర్వాలేదమ్మా, కేటీఆర్ పర్వాలేదు. మాకు చాలా సంతోషం. మాకు పెట్టకున్నా సరే, తెలంగాణలో మాకు పెట్టకున్నా సరే, మా వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు బతుకుతారు మంచిగా. మాకంటే ఘోరంగా బీద వాళ్ళు కూడా ఉన్నారు. స్టడీకి బాగుందమ్మా వాళ్ళతోటి. కానీ పిల్లలకి ఈసారి రేవంత్ రెడ్డి నిజంగా చెప్పాలంటే పింఛన్ అంటుండ్రు, పింఛన్ లేదు. గృహలక్ష్మి అన్నారు, అది లేదు. ఇప్పుడు ఇల్లులు ఇస్తాను, మెయిన్ వచ్చింది ఇల్లులు అంటుండు, కానీ ఇల్లులు ఇచ్చి 100 రూపాయలు పెట్టి ఫామ్ తీసుకోవాలి, 10,000 పెట్టి అవి తీసుకోవాలి, మళ్ళా 6 లక్షలు పెట్టి మళ్ళీ తీసుకోవాలంట. 6 లక్షలు 10,000 ఉంటే మాకు ఇవి ఎందుకు ఉంటాయి? కేసీఆర్ ఎందుకమ్మా? ఒక్క నెలకు ఫ్రీ కరెంటు, 4 నెలలు బిల్లు కట్టినామమ్మా. ఒక్క యూనిట్ ఎక్కువైనా గానీ బిల్లు కట్టవలసి వస్తుంది. అదే అది కావాల్సుకొని చేస్తుంటది. ఎదురుగా ఎందుకున్నా మీకు ఫ్రీ ఇస్తున్నా మాకు బిల్లు కట్టమంటారు. మేము కష్టపడి మేము పని చేసుకోవాలి, కూర్చున్న వాళ్ళకి మంచిగా ఉంది అంతే. ఇప్పుడు రేషన్ కార్డు కూడా అంటున్నారు, పిల్లలు చదువు స్టడీ కోసం బయట దేశాలకు అక్కడెక్కడ పోయిరు, ఏమో కేవీటీ క్యావిటీ నాకు పెట్టమని అంటారు. అది లేకుంటే ఎట్లా వాళ్ళ పేరు కట్టంట. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రేపు మాకు వస్తారు, మళ్ళీ ఎక్కిస్తారా? అట్లా ఉంది. నమస్తే, శివ శనార్థి. యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. లష్కర్ బోనం ఎత్తింది రోజు, చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి బోనం తీసుకొస్తున్నాము. ఎలా ఉన్నారు అసలు? ఈ సంవత్సరం ఇంకా వర్షాలు అయితే సకాలంలో రాలేవు. ఇంకా మనం తినడానికి పాడి పంటకి ఇంకా సరిపడా మనకు అందించలేదు ఆ తల్లి. ఆ జగన్మాతకి బోనం
అందరూ మన తెలంగాణ ప్రజలందరూ అమ్మవారిని ఈ రోజు వేడుకుంటే వర్షాలు మంచిగా ఇప్పుడైనా సమృద్ధిగా పడి మనకి పాడి పంట ఆ జగన్మాత అందియాలని మనసారా కోరుకుంటున్నాను. అన్న ఎంతసేపటి నుంచి అవుతుందన్న అసలుకి ఎలా దర్శనం ఎలా జరుగుతుంది అసలు మీకు? దర్శనం అయితే ఇప్పటి వరకు మాకైతే కేటాయించిన టైం ప్రకారంగా మేము వచ్చాము. ఇక్కడ వరకు అయితే రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ముందు నుంచి చూడాలి. ఇక్కడ వరకు అయితే ప్రభుత్వం మమ్మల్ని మంచిగా ఆదరించింది. అన్న ప్రజల తరఫున ఏమని మొక్కుతారు దేవుడికి? ప్రజల తరఫున అంటే ఒకటే మాట, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం పాడి పంట గొడ్డు గోద అన్ని సకాలంలో మనకి మంచిగా అందించాలి ఆ జగన్మాత అని కోరుకుంటున్నాను. చాలా ఆంధ్ర గుడివాడ నుంచి వచ్చినావు? విజయవాడ దాటి అమ్మని ఎప్పుడు ఏటా వస్తున్నాను, చూసుకుంటున్నాను. దర్శనం కూడా అందింది. చక్కగా టిఫిన్ తిన్నాను, బయలుదేరుతున్నా. మళ్ళీ గుడివాడకి వెళ్ళిపోతా? గుడివాడకి వెళ్ళిపోయి. ఎప్పుడు స్టార్ట్ అయినా అక్కడ నుంచి మీరు? నేను రాత్రి ఎక్కా. రాత్రి ఎక్కినారు? పొద్దున్నగా నేను ఒక్కదాన్నే వస్తా. ఒక్కదాన్నే వస్తారు? 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ల నుంచి. అమ్మని అమ్మవారి మహిమ గురించి మీకు అక్కడ ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? టీవీలో చూస్తాం కదండి యాడ్. మాకు అటు ఆంధ్ర ఇలా ఉండదు. బోనాలు గేనాలు ఏం జరగవు. మా గుళ్ళు ఉంటాయి, దండం పెట్టుకుంటాం, అంతే అయిపోయి. కానీ ఇక్కడ చూడాలని నేను కోరిక. నా పేనం పోయే వరకు వస్తా. ఆ తల్లి దయ్య. అంటే తెలంగాణలో బోనాలు పెద్ద పండుగ కదా? అవునవును, బాగా చేస్తారు. మా వైపు ఉండదండి ఇలాగా. ఎలా అనిపిస్తుంది? అది విజయవాడ నాన్న. దసరాకి అక్కడ జరిగేది బోనాలు గేనాలు, ఇలా బోనాలు పెట్టుకోవడం ఉండదు మాకు. అది ఎలా అనిపిస్తుంది అమ్మ మీకు? దర్శనం ఎంత సమయం పట్టింది? ఎంత పావు గంటలో వెళ్ళి వచ్చేసా. పావు గంటలో? 11ంటికి వచ్చా. ఏపీలతో వెళ్ళిపోయా. తల్లిని దండం పెట్టుకున్నా, వచ్చేసాను. అది ఒక టిఫిన్ పెట్టారు, తిన్నా, అయిపోయి గతం. మరి ఏమని మొక్కారు అమ్మవారికి? ఏమని మొక్కాం? హైదరాబాద్ బాగోవాలి, ఆంధ్ర మొత్తం బాగోవాలి, కుటుంబాలు చల్లగా ఉండాలి, కూడికి బట్టకి లోటు లేకుండా చల్లగా చూడు తల్లి అంటాం. అంతే, ఇంకేమంటాం? ఆస్తులు కావాలి, నగలు కావాలి అనకూడదు. మనం ఉన్న కాడికి గెంజి పోసుకు తిన్నా చాలు. మనం ఎంతసేపు అయింది లైన్ లో నిల్చొని? ఇట్స్ బీన్ 30 minutes అవుతుంది. అసలు కదలట్లేదు. ఇదేమో హెవీ ఉంది. ఇంతసేపు కొంచెం పబ్లిక్ కి హెల్ప్ చేయొచ్చు కదా గవర్నమెంట్. ఇంత లైన్సా? క్యూ తొందరగా కదులుతుంటే మాకు కూడా పడిపోయినారు అక్కడ. కొంచెం జాగ్రత్త ఉంటే ఈజీ అయిపోతుంది కదా, వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవ్వదు. అంటే మనకి ఈవో కూడా టెంపుల్ ఈవో ఏం చెప్పారంటే బోనాలకు సెపరేట్ లైన్ ఉంది అని చెప్పారు కదా. లైన్ ఉంటే మరి మమ్మీ ఎందుకు ఇంట్లో నిలబడ్డాం? లైన్ సెపరేట్ అట్లా అంటారు ఎవ్రీ ఇయర్, కానీ సెపరేట్ లైన్ ఉండనే ఉండదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు మరి బోనాలు లేకుండా? సెపరేట్ లైన్ ఇన్ ద సెన్స్ ఓన్లీ బోనాలే కనిపించాలి, ఏవి కనిపించదు. అప్పుడు పబ్లిక్ ఈజీ అయిపోతుంది కదా అట్లా. అంటే ఏమని చెప్తారా గవర్నమెంట్ కి ఒకవేళ మీరు మనం ఏం చెప్తామో వాళ్ళు చెప్పేదే నడుస్తుంటది. బట్ కొంచెం ఈజీగా ఇంకా రిక్వైర్మెంట్ ఫెసిలిటీస్ చేస్తే పబ్లిక్ కొంచెం ఈజీ అవుతుంది కదా అట్లా. అంటే గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అర్థమవుతుంది. నాకు ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదు. ఓ మై గాడ్, వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కూడా మీరు అంతేనా? అంటే ముందుకెళ్ళి చెప్తా దాన్ని బట్టి. థ్యాంక్ యూ. చెప్తలే, వదులుతానే లేరు. అంటే పోయిన సంవత్సరం ఎలా పోయిన సంవత్సరం తొందరగా దర్శనం ఇచ్చినది ఆమె. తొందరగా దర్శనం అయింది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నామా? మేము పుట్టి పెరిగినది ఇక్కడనే, ఇదే బస్తీ మొత్తం సికింద్రాబాద్. రాణిగంజ్లో పుట్టిన గింత పిల్లప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాం. మా అన్నదమ్ము మా అమ్మలు బోనాలు చేసినారు పొద్దున్నే. మేము ఒక ఇంటికి ఇచ్చినాం. ఇక మేము ఆమె దర్శనానికి వచ్చినాం. ఇంత దూరం అంటే అమ్మగారింటికి వచ్చినారు అన్నట. అట్లా మంకాలం మందిస్తానికి వచ్చినాం. మేము ఎప్పుడు మా తల్లిగారింటికి రావాలని ఉండేది, ఈ పండుగకి రావాలని ఉంటది అమ్మవారి కోసం అని. నువ్వు ఉట్టేప్పుడు రమ్మనే మాకు పని ఉండదు అంటాం, పని ఉంటది అంట. అట్లా ఆ తల్లి దర్శనం దయ వల్ల అన్ని అనుకున్న కోరికలు అయితే. అమ్మ నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి ఇక్కడనే. అప్పుడు ఎలా ఉంది అసలు అమ్మవారు? అప్పుడు బాగున్నది. అప్పుడే బాగుండేది అంటావు? ఎందుకు దర్శనం అయిపోయింది? కాదు చూస్తాకైనా మంచిగా పబ్లిక్ అన్నది ఒక మంచిగా ఉండే ఆ కాలం. ఇప్పుడు అంత ఇది లేదు, కానీ ఇప్పుడైతే సౌకర్యం మంచిగా పెట్టినారు. అంటే అప్పుడు సౌకర్యాలు లేకుండే, ప్రజలు తక్కువ ఉండే అమ్మవారికి. ఇప్పుడు జనాలు ఎక్కువైనా కొద్ది కొంచెం వచ్చిన వారికి మంచి భోజనం పెట్టి పంపిస్తున్నది ఆ తల్లి. మేము మొన్న శుక్రవారం దూరం నుంచి వచ్చినాం. మా కోడలు ఎందుకు మేము ఓడిబియ్యం పోసినాం, చిన్న పిల్లల్ని పట్టుకొని. ఇట్లా పోగానే భోజనాలు పెడతానే ఉన్నారు. అంటే అమ్మ అన్ని పెడుతుంది అన్నట్టు. ఇప్పటికైతే అప్పటికంటే ఇప్పటికి డెవలప్ మంచిగా అయినది అమ్మవారి.
అంటే డెవలప్మెంట్ అయితే బాగుందని చెప్తున్నారు. ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. కానీ అప్పుడే మంచిగా ఉన్నది నిజానికి మాకు. అప్పుడు మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంది అంటున్నారు. అంతే. మీరే చెప్తున్నారు. అంటే ఇంత అమ్మవారు అన్నది ఎక్కువ పెట్టలేరు. అంటే ఇప్పుడు అప్పటి నుంచి కూడా రంగం భవిష్యవాణి ఉండే నమ్మకం ఉండే మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు రంగం ఎక్కుతాం చూడు. వాళ్ళ అమ్మమ్మని చూసినాం మేము. చూసారు అమ్మమ్మ. మేము చిన్న పిల్లప్పుడు దబదబ పోయి మెడకు అది వేయించుకుంటుంది అట్లా ఆ తల్లి. ఇప్పుడు ఈ సరళమ్మ ఎక్కివాడు ఇప్పుడు 27 ఏండ్లు 26 ఏండ్లు కావచ్చు అంతే. ఆమె అంతే. అప్పుడు ఆమెకు ఎవరు రికార్డులు పెట్టినారు, ఎక్కడ ఫోన్లు ఉన్నాయమ్మా అప్పుడు. ఇప్పుడు అందరికి ప్రపంచం అంతా తెలిసిపోయినది. అంటే అమ్మవారి దర్శనానికి ఈ రోజు ఎంత చూస్తారో రేపు అమ్మవారు చెప్పే భవిష్యవాణి కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటాం అందరము. అంతే కదా. కరెక్ట్ బిడ్డ. ఆమె కోసానికి ఎదురు చూస్తాం, ఏం చెప్తుంది ఎట్లా. కానీ ప్రజలకు ఇప్పుడు వయసు వాళ్ళకైతే మంచిగా కాపాడాలి ఆమె. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు అందరినీ కాపాడింది. ఇప్పటికి కూడా వయసు ఈ తరఫు వాళ్ళని మంచిగా కాపాడాలి, అదే కోరుకుంటున్నాం. అయితే అమ్మవారిని అయితే ప్రజలను అందరిని మంచిగా కోరుకుంటున్నాం. అంటే అప్పుడు రంగం భవిష్యవాణి ఎలా ఉంటుండే అమ్మ? సేమ్ అంటే సేమ్ ఆమె అప్పుడు కూడా పచ్చికుండా మీనే పడ్డది. అప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడా, నేను 5 ఏళ్ల పిల్లప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. 5 ఏళ్ల పిల్ల నుంచి ఊరికి వస్తుంటే అప్పుడు గుడి ఇంత డెవలప్ లేకుండా చిన్న ఉండే. లోపలికి పోయి ఆమె పోయి ఇట్లా తొంగి చూస్తుంటుంది. ఎట్లుంటుండే అమ్మవారు అంటే? అప్పటి నుంచి చిన్న గుడి ఉండే. కొంచెం నేను 10 ఏళ్ల వరకు గుడి అవి లేపినారు. ఆ గుడి లేపినారు. గుడి లేపి పెద్దగా అయిపోయినది. ఆమెని పక్క జరిపి కడతాం అంటే కూడా జరపొద్దని చెప్పినదంట ఆ కాలంలో. ఆ కాలంలో అమ్మవారు చెప్పింది అట్లా. మేము ఎప్పుడు 24 గంటలు ఇక్కడనే ఉంటాము. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మేము భోజనం ఇచ్చినారు నన్ను. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కిరాయి తీసుకొని ఆ తల్లి దయ వల్ల పెద్ద బంగ్లా కట్టిన అక్కడ సప్లిగూడ. సరే అమ్మ. ఆమెను మొక్కనేది అయితే మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడనే పైసలు పంచుకొని పోతాం. నమస్తే అక్క. నమస్తే. ముందుగా బోనాల జాతర శుభాకాంక్షలు అందరికి, తెలంగాణ ప్రజలందరికీ. ఎలా అనిపిస్తుంది అసలుకి? చాలా బాగా అనిపిస్తుంది. ఎంతసేపు నుంచి నిల్చుంటున్నారు లైన్ లో? 1 అవర్ 1.5 అయిపోయిందండి నిల్చొని. చాలా లేట్ అయింది ఈసారి అయితే. అంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా చాలా టైట్ అయిపోయింది. అవును. ఇంకా ఈడ గల్లీల నుంచి కూడా మెయిన్ రోడ్ నుంచి రావాల్సి వచ్చింది మాకైతే. బాటా నుంచి మా గల్లీ ఇదే, మా ఇల్లు ఇక్కడ పక్కకే, కానీ బాటా నుంచి వచ్చాము మేము. ఇప్పుడు ఎందుకని ఇక్కడికి అంతా మొత్తం ప్యాక్ చేసేసారు, ప్యాకప్ చేసేసారు కదా అట్లా. ఇంకా అక్కడ నుంచి లైన్ లోనే ఉన్నాం. ఇంకా అంటే గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం ఇంకా ఇబ్బంది, చాలా ఇబ్బంది. చాలా అంటే చాలా. ఇంట్లో చిన్న చిన్న పిల్లలను వదిలేసి వచ్చాము మేము. ఈయనే 2 గంటలు అంటే ఇంకా గుళ్ళకి వెళ్ళే వరకు ఎన్ని గంటలు అవుతుంది. అంటే గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి? నెక్స్ట్ ఇయర్ ఇలా కావద్దని అనుకుంటున్నాం మేము. కొంచెం ఫాస్ట్ గా కావాలి అని. బోనం ఎత్తుకున్న వాళ్ళకు స్పెషల్ గా కొంచెం ఆపాలి. ఎవరు చూసినా పాస్ ఇచ్చేస్తే ఎట్లా అండి? మేము కూడా మనుషులేం కదా, మేము కూడా నిలబడుతున్నాం కదా. ఎండ చూసారా ఎట్లా ఉంది? ఎండ కారుతుంది. అంటే లాస్ట్ ఇయర్ ఇంకా పైన ఈ అవతారం ఎంత సమయం పట్టింది మీకు? మాకు 1/2 అవర్ పట్టింది లాస్ట్ ఇయర్. చాలా టూ మచ్. 1.5 అవర్ అయింది. తొందరగా అయింది దర్శనం, మంచిగా అయింది. ఈసారైనా చాలా లేట్ అవుతుంది, కానీ పోయినసారి దర్శనం అర్ధ గంటలో అయిపోయింది దర్శనం. ఇంత లైన్ ఉన్న తొందర పంపించడు. బోనాలది ఒక పక్క, వేరేదే ఒక పక్క. అంటే ఒక్కసారి ఇప్పుడు బోనాలు ఇందులోనే వచ్చారు, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఒక 2 అవర్స్ అక్కడ, మళ్ళీ 2 అవర్స్. ఇంతకు ముందు శ్రీనివాస్ యాదవ్ అతనికి ఆపిర్రు, మళ్ళీ మేము 2 అవర్స్ ఆగాలి. అందరి లీడర్స్ వస్తుంటే వాళ్ళకి ఆపుతూనే ఉంటారు, మాకు ఆపేస్తారు, వాళ్ళు పంపించేస్తారు. మేము కూడా మనుషులమండి. సరే వాళ్ళని కూడా పంపించినా ఓకే, కానీ కొంచెం మాకు కూడా తవ్వ ఇవ్వాలి కదా. మాకు కూడా అమ్మకి దర్శనం ఇవ్వాలి కదా. అమ్మందా అందరికి కదా అబ్బా. కొంచెం బోనాలకు ఒక లైన్, వీళ్ళకి ఒక లైన్ పెడతాడు, అది వేరు కదా. అందరికి ఒక్కటే దాంట్లో పంపిస్తుంది. ఏది దర్శనం ఏది బోనాలది ఏది, ప్రజలది ఏది, పబ్లిక్ ఏది. బోనాలది అందరిది ఒకటే జాగలో పెట్టేసి ఎంతసేపు అయింది? 1.5 అవుతుంది వచ్చి. మాది మొండ మార్కెట్ వెనకకే వచ్చేవరకు ఎంతసేపు అయింది చూడు. ఆడ ఆపేసారు, ఆ నుంచి వచ్చేవరకు 1.5 అయింది. ఇప్పుడు దర్శనం అయితే దొరకాల కదా అక్క.
నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను 10 ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తాను. ఏటాది నా మొక్కు చెల్లించుకుంటాను. అని మొక్కని కాకుండా నా ఒక బాధ్యతగా నేను అమ్మవారికి నైవేద్యం భోజనం సమర్పించుకుంటాను. నేను అందరూ సకాలంగా వర్షాలు కురవాలి, అందరూ ఆనందంగా ఉండాలి, పిల్ల పాప గోడ అందరూ మంచిగా ఉండాలి నేను భోజనం చేస్తాను. అందరికీ ఇలానే మన సాంప్రదాయాన్ని కొనసాగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వర్షాలు ఇన్ని రోజులు లేవు. వర్షాలు ఇట్లున్నాయి, ముంగట్టి బాగా పడేది ఏం లేదు. కుంభ వర్షాలు ఉన్నాయి. అది అన్నిటికీ కట్టుబాటు ఉంటే ఈ కట్టుగట్ట బిడ్డ అపాయపడబోతుంది. కట్టుగట్ట అన్నిటికీ సంతోషం, అంత సంతోషం ఉంటుంది బిడ్డ. కుంభ వర్షాలు ఉన్నాయి ముంగట్టి, అన్ని సంతోషంగా ఉంటాయి బిడ్డ. సంతోషం బిడ్డ, ఆనందమై. అరే రే అమ్మ కాళీ ఓ మాంగాలి, అమ్మ కాళీ లష్కర్ మంగాలి, అమ్మ కాళీ సింహాల రథమెక్కి చిన్న బయలునావు, పెద్ద పుల్ల రథమెక్కి పేరుత బయలునావు, లష్కరులో వెలిసినట్టి లష్కర్ మంకాలివే, బాణమో ఏతుల మరగత్తి ఏతులా, వీరగోళ ఏత వీరమో ఏతులా, లష్కర్ మంకాలి అమ్మ కాళీ ఓ మాంగాలి అమ్మ కాళీ. నా పేరు సరెండర్ వరకు చింటూ. ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఎన్ని సంవత్సరాలకి ఇక్కడ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఇక్కడ నుంచి అమ్మ మేము ఇక్కడ పొటెన్షియల్ నుంచి వచ్చినామమ్మ. మాది ఉండేది అమ్మోళ్ళు ఇక్కడ రాణిగంజ్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? అంటే మేము పుట్టి నుంచి ఇక్కడ నుంచే. అంటే చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పుడు ఎలా ఉండే అమ్మవారి డెవలప్మెంట్? ఇప్పుడు ఎలా? ఇప్పటికి అప్పటికి చాలా ఆస్మాన్ ఫరక్ కదమ్మా. అప్పటికి పబ్లిక్ ఇంతగానం లేదు. అక్కడ గుడి ముంగట్నే ఉండి వెళ్ళిపోయేటోళ్ళం, దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటోళ్ళం. ఇప్పుడు 4 గంటలైనా 3 గంటలైనా పబ్లిక్ ఎక్కువైపోయింది కదా, అట్లా దర్శనానికి. ఎంతసేపు అయిందమ్మా లైన్ లో నుంచి? ఇప్పుడు మేము అరగంటనే అయిందమ్మా. ఇంకా చాలా టైం పడుతుంది కదా అక్కడికి వెళ్ళే వరకు. ఇంకా 1.5 పడుతుంది. లాంగ్ లో ఉన్నాం కదా మేము. ఇప్పుడు అమ్మవారి దర్శనం బాగుంది, అమ్మవారు బాగుంది. ఉజిలికైనా వచ్చిన అమ్మవారు మేము ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే పెరిగినాం. అత్తగారు మాత్రం పొటెన్షియల్ బిహెచ్ఏ. ప్రతి సంవత్సరం వస్తుంటారు. ఎలా అనిపిస్తుంది అంటే ఒక అనుభూతి, చెప్పలేని అనుభూతి. ఒక అది దేవుడు చెప్పగలుగుతామా మనం? చెప్పలేము అలాంటి అనుభూతి. అట్లా అంటే ఫ్యామిలీతో మొత్తం తీసుకొని కుటుంబం సమేతంగా వస్తున్నారు? ఫ్యామిలీ తోటి రాలేదు, ఇప్పుడు ఒంటరిగానే వచ్చినాం. మన తోటి కూడా ఎలా అనిపిస్తుందమ్మా మీరు? మంగళమ్మ కొడుస్తూ సంతోషం అనిపిస్తా వచ్చి బాగుంటది. అమ్మవారి దగ్గర రావాలనిపిస్తుంది మంచిగా. పిల్లలు లైన్ కు భయపడి రాలేదు, మేము వస్తాం ప్రతి సంవత్సరం. మంచిగా ఉంటది అమ్మవారు, చాలా ఫేమస్ మంగళమ్మ గుడి. అంటే అప్పటికి ఇప్పటికి మార్పులు ఉన్నాయి కదా? చాలా మార్పులు ఉన్నాయి, చాలా మార్పులు ఉన్నాయి. అంటే మంచిగా అనిపిస్తాయి. అంత ఫుడ్ మంచిగా సర్కారంగా అన్ని పెట్టి అన్ని పెడతారు, మంచి చెడియాలు అన్ని పెడతారు. అవి